అంటే ఇంత స్థాయిలో ఇలా అభివృద్ధి చేస్తూ వస్తున్నాం, ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. నేను గతంలో చెప్పిన చాలామంది చాలా రకాలుగా మస్తుగా విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని గతంలో చెప్పిన నేను ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రంగా ముందుకు పోతామని చెప్పాను. సరే, గతంలో ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకునే అవకాశం మాకు రాలేదు. కానీ ప్రజలు వాస్తవాలు నమ్మి మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవాలు నమ్మి ఇలా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేషన్ను మా భుజస్కంధాల మీద పెట్టడం, దాని ఒక గురుతర బాధ్యతగా భావించి మేము 840 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధుల వరద ఇదే విధంగా కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తుండడం. బట్ రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈ అభివృద్ధికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా దీనిలో కష్టపడి పనిచేసేటువంటి జిల్లా కార్పొరేషన్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇతర అధికారులు కానీ, రాష్ట్ర స్థాయిలో అధికారులు కానీ అందరు కూడా కరీంనగర్ ప్రజల తరఫున, కార్పొరేషన్ తరఫున, పాలకవర్గ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడి ఫైల్ మూవ్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపడము ఇవన్నీ కూడా చకచక సాగినాయి. ఎందుకంటే ఏ ఒక్క 2 రోజులు ఆలస్యమైనా కూడా అక్కడ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. మరి నిరంతరం నేను వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నా, నేను కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ నిరంతర పర్యవేక్షణలో ఉన్నాం. ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు, ఫైళ్ళను మూవ్ చేయడము, అక్కడి ఫైళ్ళు మళ్ళీ తిరిగి వాపసు పంపడము, మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఫైల్ పంపడము. ఇది మామూలు విషయం కాదు. చాలా కష్టపడుతుంది. ఎందుకంటే తెర వెనుక చాలా కష్టపడ్డాం. ఏదో 840 కోట్లు వట్టిగా అక్కడి చాలా కష్టపడితే ఈ 840 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, పార్కింగ్ కానీ, పార్క్స్ కానీ, ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు 1,39,00,000తోని ఇక్కడ భవన నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి 50 కోట్ల అర్బన్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి రేపటి నుంచే పనులు ప్రారంభించబోతున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో నాకు తెలిసి ఒక 50-60% రోడ్లు పూర్తయింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఈ 840 కోట్లతో శివారు ప్రాంతాల్లో కూడా రోడ్స్ లేనటువంటి గల్లీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫండ్స్ సరిపోకుంటే ఇంకా అదనంగా వేరే ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు వచ్చినాయి. ఇంకా 50 కోట్లు తీసుకోవడానికి ప్రతిపాదన పంపినాం మేము. ఇంకా 50 కోట్లు రావడానికి. సరే, 30 కోట్లు వస్తాయా, 40 కోట్లు వస్తాయా, అవి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలా, అన్ని రోడ్లు కూడా నిర్మాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒకవైపు 840 కోట్ల రూపాయలు, ఇవి 70 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి. 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చింది. ఇంకా 30 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమృత్ కింద ఆల్రెడీ 279 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కరీంనగర్ అభివృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తా. ఏ స్కీమ్ వచ్చినా కూడా దాన్ని కరీంనగర్తో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇతర మున్సిపాలిటీస్ కూడా ఇతర ఏ స్కీమ్ ఉన్నా కూడా దాన్ని చేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అనేది లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. దానికి అవకాశం ఇచ్చారు మనకు. మనం 3 ప్రయత్నం చేస్తున్నాం. దానిలో 1 ఇస్తారా, 2 ఇస్తారా, 3 ఇస్తారా తెలియదు. కానీ ఏదో ఒకటి మాత్రం గ్యారెంటీ పట్టుకొస్తా. 3 పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా. 3 రావాలనే ప్రయత్నం. కాబట్టి 3 తీసుకొస్తే చాలా సంతోషం మనకు. 3 కూడా వచ్చే అవకాశాలు. లేదు, ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు అన్ని రకరకాల ప్రతిపాదనలు దానికి మనం ఇష్టానుసారంగా చేసుకునే అవకాశం లేదు. కొన్ని గైడ్లైన్స్ ఉండేవాడి. వాటి ప్రకారం మనం ముందు వైపు చేస్తాం. పోయినసారి స్మార్ట్ సిటీ నిధులు మొత్తం వెచ్చించడం జరిగింది. దాన్ని ఎక్కడ దాన్ని ఆపే ప్రయత్నం